ఓం గం గణపతియే నమః. బుధవారము వినాయకుడిని విశేషంగా మరి పూజించండి. మనశ్శాంతికి, అప్పులు తీరటానికి, రుణ విమోచనం కావటానికి, సొంత గృహము అంటే స్వగృహము ఆ కళ్ళ నెరవేరటానికి, ఇంకేమన్నా ఇతరాతర మరి సమస్యలు ఉన్నట్లయితే వాటన్నిటికీ ఒకటే ఒక మరి పరిహారం ఏమిటి అంటే, రోజు వినాయకుడి సంకష్టహర గణపతి వ్రతం ఎవరైతే మరి వచ్చే మాసాల్లో ప్రతి మాసంలో ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి మనశ్శాంతి లేదు అన్న మాటే లేదు, అసలు ఆ మాటే లేదు. కాబట్టి ఇక మనం ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలంటే ఈ 3 నియమాలు పాటించండి. ఏమిటా 3 నియమాలు అని చూసుకుంటే, ఎక్కడ తీసిన వస్తువుల్ని అక్కడే పెట్టేయండి. చిందరవందరగా అలా క్లమ్జీ అంటారు కదండి, అలా చేస్తే ప్రశాంతత దెబ్బతింటూ ఉంటుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి. అలాగే ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోండి. ఇష్టానుసారంగా మన జీవన విధానం ఉండటానికి వీర్లేదు. అలా ఉంటే అంత బాగుండదు కూడా. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. అలాగే ఎక్కడి మాటలు అక్కడే వదిలేసేయండి. ఇక్కడ మాటలు తీసుకెళ్లి పక్కన తీసుకెళ్లి ఇక్కడ చెప్తూ ఉంటే మరి మనశ్శాంతి కరువు అవుతుంది. కాబట్టి ఎక్కడ మాటలు అక్కడే వదిలేసేయండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసేయండి. అలా చేస్తూ ఉంటే ప్రశాంతంగా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. దైవ చింతనలో మరి తక్కువ మాట్లాడండి, ఎక్కువగా పనిచేస్తూ ఉంటే ఆధ్యాత్మిక చింతనలో భగవంతునికి దగ్గరగా చేరువ అవ్వటానికి చాలా చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది అని తెలియజేస్తూ స్వస్తి.